హోటల్ వార్తలకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించింది. అప్పికట్ల శ్రీహరి నాయుడు ఏపీ జేఏసీ రాష్ట్ర ప్రెసిడెంట్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలు చేయాలి. విశాఖ రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి. షెడ్యూల్ 9, 10, 13లో పొందుపరిచిన అన్ని సంస్థలు తక్షణమే నెలకొల్పాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న లక్షల ఖాళీల్లో నిరుద్యోగులను భర్తీ చేయాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విరమించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ విభజన చట్టంలో అందుబారించిన హామీలన్నీ అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేశాం. అందరి యొక్క ప్రజల సహకారంతో ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఈనాడు ఈ రాష్ట్రంలో మనందరి 10 సంవత్సరాల తర్వాత ఆంధ్ర ప్రజల యొక్క ఆశలు కోరికలు నెరవేరే పరిస్థితి ఈ రాష్ట్రంలో అవతరించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క సీట్ల మీద కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి విశాల అనేకమైన అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువకుడు కార్యదీక్షకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి ఉమ్మడి కలయికతో ఈ రాష్ట్రంలో 164 సీట్లు సాధించి పార్లమెంట్లో పార్లమెంట్ సీట్లో కూడా అత్యధిక సీట్లు సాధించి కేంద్ర ప్రభుత్వానికి మనం అండదండలుగా ఉన్నాం. ఆ సందర్భంలో నాన్ పొలిటికల్ జేఏసీగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ చిరకాల వంచ ఆంధ్ర ప్రజలందరూ కోరుకునేది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా సాధించడం ద్వారా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని పనుల్లో మన ఓటా తగ్గిపోయి మన అన్ని ఫ్యాక్టరీల విషయంలో కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో ప్రత్యేక హోదా సాధించడం ద్వారా మన కళలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం 3వసారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన చేతుల మీదుగా ఈ రాష్ట్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వివిధ క్రమాల్లో మీరందరూ చూశారు. 3 ముక్కలాటాడి 3 రాజధానులు అన్న వాళ్ళందరూ కూడా చరిత్రహీనులుగా మొత్తం ప్రజల యొక్క ఉప్పెనెక్కి కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఉప్పెనల తర్వాత వచ్చిన ప్రశాంత వాతావరణంలో ముందుగా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మా యొక్క ఉద్యమాల్లో మీ యొక్క పాత్ర ప్రముఖంగా ఉంది కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల శ్రీహరి నాయుడు మేము విభజన హామీలు, ప్రత్యేక హోదా మీద అనేక పోరాటాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు, ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితులు మేము. మరి ఆనాటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఈ ఉద్యమాన్ని నిరంతరం నడుపుతూ ఈ రోజున అధికారాన్ని చేపట్టినటువంటి గౌరవ మాన్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి మా యొక్క నాన్ పొలిటికల్ జేఏసీ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర యొక్క దేశ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించినటువంటి వ్యక్తి కాబట్టి తాను 3వసారి ఎన్నిక కాబడినందుకు అభినందనలు తెలుపుతూ, అట్లాగే ప్రజల ఆకాంక్ష, ప్రజల ఆలోచన, ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి గౌరవనీయ శ్రీ మాన్య నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పదవి బాధ్యతలు చేస్తున్న ముఖ్యమంత్రి సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ